హరిగాడు ఉన్నట్టున్నాడే. హరే హరే ఒరే మామా, ఏం సంగతి? ఏంటి మామ, ఏంటి విషయాలు? బాగున్నావా? ఏమన్నా బాగానే ఉన్నాను మామా. ఏందో ఎక్కడికి వెళ్తున్నట్టున్నావా? మామా, విశాఖపట్నం యోగాంధ్ర. యోగాంధ్రనా? యోగాంధ్ర అంటావేంద్రా? ఎంత అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో యోగాంధ్రాన్ని నిర్వహిస్తున్నారు రా. ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టేజియస్ గా తీసుకుని ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇదిగో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మన నారా లోకేష్ బాబు గారు మంత్రి గారు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 3 లక్షల మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవాలని ఈ రోజు చేస్తున్నారు రా యోగాంధ్ర. దానికి వెళ్తారా అయితే? నువ్వు రావట్లేదా? మనకెందుకు మామ యోగా? పనికి మాలనోడా, నీకే కావాల్సింది యోగాంధ్ర యోగాసనాలు. చూడు, పొట్ట బాన పొట్టున్నట్టుంది, 100 కేజీలు పైన ఉండవు బాగా. జీవితం అసలు సగం సంకనాగిపోయింది, ఇప్పుడు ఎందుకు యోగాలంటావు? రే, మిగతా జీవితం సంకనాగిపోకుండా ఉండడానికే యోగాసనాలు వేయాలి నాయన. హ్యాపీగా ఉంటాం మనం, మన బాడీ కూడా హెల్తీగా ఉంటుందిరా యోగాసనాలు వేస్తే. మేము ఒకప్పుడు హెల్తీగా ఉన్నాం, యోగాసనాలకు వెళ్ళేవాడిని నేను ఇక్కడ మన నెల్లూరు యోగా సెంటర్ లో. అవునా? యోగాసనాలు అయితే గిట్టుండవేంద్ర నాయన. తర్వాత మానేసాం అనుకో. నాకెందుకు అనుమానంగా ఉంది, యోగాసనాల పేర్లు చెప్పరా. యోగాసనాల పేరు చెప్పండి, చాలా ఉన్నాయిరా. చెప్పు, చెప్తా ఉండైతే. అధోముఖ శ్వాసాసనం, అధోముఖ వృక్షాసనం, అంజలి ముద్రాసనం, అర్ధచంద్రాసనం, అర్ధ మధ్యేంద్రాసనం, బుద్ధకోడాసనం, భగాసనం, భావాసనం, భరద్వాజాసనం, భుజంగాసనం, చక్రాసనం, చతురంగాసనం, దండాసనం. అష్టోత్తరం చదివినట్టు చదువుతున్నావు దాంట్లో చూసేది ఎవడైనా నేను చెప్పనా? నీకొచ్చా లేదా? నాకు 5 ఆసనాలు బాగా వచ్చు మామ. 5 ఆసనాలు చెప్పు కరెక్ట్ గా. కుర్మాసనం. తిని కదా కుర్మ అట్ అయిపోయిందా? కుర్మాసనం కాదు, అదే కూర్మాసనం. అదే కూర్మాసనం, పద్మాసనం, శీర్షాసనం, నటరాజాసనం, శవాసనం. వెరీ గుడ్. ఇంతకుముందు వెళ్ళాను కంటిన్యూ చేయొచ్చు కదా. వెళ్ళాను మామ, కానీ కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత వాళ్ళే వద్దన్నారు నన్ను. వద్దన్నారా? ఎందుకు వద్దన్నారంటావు? నేను వేస్తున్న ఆసనాలు వాళ్ళకి నచ్చట్లా. ఏంది రోజు నువ్వు వేసే ఆసనాలు నచ్చలేదు వాళ్ళకి. ఏం ఆసనం వేసావు? రోజు వెళ్ళి శవాసనం వేస్తున్నాను మామ. అంటే పడుకొని నిద్రపోతున్నా, నిద్ర మొహమాడా. మనం యోగాసనాలు వేస్తే మన బాడీ హెల్తీగా ఉంటుంది, మన ఆరోగ్యంగా ఉంటాం. అందుకే యోగా చేయాలని చెప్పేది. ఇప్పుడు దానికోసమే ప్రజల్లో అవగాహన తీసుకురావటానికే యోగాంధ్రని విశాఖపట్నంలో పెడుతున్నారు. ఈ యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలు, బాడీ హెల్తీగా ఉంటుంది, మనకి బాగా మన బాడీ పటుత్వంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం అన్నమాట. అందుకే యోగాసనాలు వేద్దాం, ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా చేద్దాం.